మన ప్రభు మన రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ నా శుభాభివందనాలు. ఒకానొకసారి ఒక ఓడ ఇంగ్లాండ్ దేశం నుంచి చైనా దేశానికి వెళ్తూ ఉంది. ఉన్నట్లుండి ఆ ఓడ సరైన గాలి లేనందువలన అది ఆగిపోవాల్సి వచ్చింది. ఆగిపోయే పరిస్థితి దానికి వచ్చింది. అప్పుడు ఆ ఓడలో ఉంటున్న కెప్టెన్ ఒక యవనస్తుని చూసి వెళ్ళన్నాడు, అయ్యా మీరు చాలా భక్తిపరులు అని చెప్పి నాకు తెలుసు, రోజు ప్రార్థన చేయడం కూడా నేను చూశాను, దయచేసి మీరు ప్రార్థన చేయండి, గాలి వీచినట్లుగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ యొక్క యవనస్తుడు ఆ యొక్క కెప్టెన్ చెప్పిన ఆ మాటలు విని ఆయన మంచి గాలి కావాలి ప్రభా, మా ప్రయాణం కొనసాగాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేశాడు. అలా ఆ యవనస్తుడు 45 నిమిషాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఉన్నట్లుండి తిరిగి ఆ కెప్టెన్ మళ్ళీ వచ్చి ఆ యవనస్తుడు మోకరించి ప్రార్థన చేస్తుంటున్న సమయంలో ఆ యవనస్తుని చూసి అన్నాడు, అయ్యా మనకి సరిపోయినంత గాలి మీ దేవుడు ప్రార్థన విని మనకు దయచేశాడు, ఇంకా చాలు మీ ప్రార్థన అని చెప్పి అన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కూడా మన యొక్క ప్రయాణాల్లో మనం ముందుకు సాగాలంటే మనకు ఒక గాలి అన్నది అవసరం. అందుకే వాక్యం రాయబడింది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. ఎప్పుడైతే వేగముగా వీచు ఒక గాలిని ఇల్లంతా నిండెనో పరిశుద్ధాత్మతో వారందరూ నిన్నప్పుడు పేతురు లేచి నిలబడినప్పుడు 3000 మంది రక్షణలోనికి నడిపించబడ్డారు. ఈరోజు నీ పరిచర్యలో ఒక అద్భుతం జరగాలంటే పరిశుద్ధాత్మ అనే గాలి నీకు చాలా అవసరం. నీ యొక్క అన్ని విషయాల్లో నువ్వు ఒక ఆశ్చర్యమైన అద్భుతాలు చూడాలంటే పరిశుద్ధాత్మను నీకు చాలా అవసరం. అందుకే హడ్సన్ టైలర్ అంటారు, నేను మోకాలతో ఏదైనా నేను సాధించగలను, నా ప్రయాణం అంతా కూడా మోకాల ప్రార్థనతోనే జరిగింది అని చెప్పి హడ్సన్ టైలర్ అనే ఒక గొప్ప భక్తుడు అన్నాడు ఈ మాట. దేవుని విధానములు సేవ చేస్తే ఖచ్చితంగా ఆ దేవుని సేవలో ఎటువంటి కొదువ ఉండదని చెప్పి, కొరత ఉండదని చెప్పి హడ్సన్ టైలర్ అనే గొప్ప భక్తుడు అన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని ఆత్మతో నిండి నువ్వు పరిచర్య చేస్తే, దేవుని ఆత్మను పొందుకొని నువ్వు పరిచర్య చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్యమైన కార్యాలని దేవుడు జరిగిస్తాడు. మోకాల ప్రార్థనతో నీకు సమస్తము సాధ్యం అనే విషయాన్ని ఈ యొక్క హడ్సన్ టైలర్ యొక్క జీవిత గాథ నుంచి మనం వినొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.